హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్. గ్రహణంలో మరీ అర్థం పర్థం లేని రూల్స్ పెట్టి ప్రెగ్నెంట్ విమెన్ని ఇబ్బంది పెట్టకండి అని నేను ఒక వీడియో చేస్తే దాంట్లో ఒక 90% పాజిటివ్ కమెంట్స్ అయితే, అంటే ఎవరు ఆ పాజిటివ్ కమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఈ బాధంతా మరి అనుభవించిన ప్రెగ్నెంట్ లేడీస్. ఒక 10% మాత్రం మీరు హిందూ కాదు, మీరు క్రిస్టియన్ అయి ఉంటారు, ఈవిడ ఎప్పుడు ఇదే చెప్తుంది, ఆ మెడలో కట్టొద్దంటుంది, కాటుకు పెట్టొద్దంటుంది, బొట్టు పెట్టొద్దంటుంది అని చెప్పి రిలీజియన్ వరకు తీసుకెళ్లారు. ఇండియాలో ప్రాబ్లం అదే. టు ద పాయింట్ మాట్లాడకుండా ప్రతి ఇష్యూలోకి కాస్ట్, రిలీజియన్ ఈ చెత్తంతా తీసుకొస్తారు. గ్రహణం రోజు ప్రెగ్నెంట్ విమెన్ జాగ్రత్తగా ఉండాలి, కదలకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటున్నారు కదా. మరి ప్రెగ్నెన్సీ అనేది పైనుంచి ఊడిపడదు కదా. ఎగ్, స్పర్మ్ వీటిలోంచే కదా బేబీ ఫామ్ అవుతుంది. అంటే ఆ ఓవరీస్ మన బాడీలో ఎప్పటి నుంచో ఉంటాయి. ఆ ఓవరీస్లో ఫామ్ అయిన ఎగ్స్ కూడా ఎప్పటి నుంచో ఉంటాయి. ఎగ్ గ్రో అవుతుంది, రిలీజ్ అవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే ఎవ్వరు ఎక్స్పోజ్ అవ్వకూడదు కదా గ్రహణానికి. మరి మన బాడీలో ఉండే ఓవరీస్ నుంచే కదా బేబీ ఫామ్ అయింది. అలాంటప్పుడు మగవాళ్ళు కూడా కదలకూడదు కదా. మరి స్పర్మ్స్ కూడా డ్యామేజ్ అయిపోవాలి కదా గ్రహణానికి. ఎంతసేపు మీరు పెట్టే రూల్స్ ఆడపిల్లల్ని, ప్రెగ్నెంట్ లేడీస్ని, వీళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి తప్పితే ఉపయోగపడే రూల్స్ అయితే కాదు. కొంచెం లాజిక్ ఉపయోగించండి అని నేను చెప్తున్నాను అంతే. పెద్దవాళ్ళు చెప్పిందంత తప్పు అని అనట్లేదు నేను. మనం ఎలా అయితే మారుతున్నామో అలాగే ఇదివరకు పెట్టిన రూల్స్ కూడా మూర్ఖంగా, బ్లైండ్గా ఫాలో అవ్వక్కర్లేదు. లాజిక్ ఉపయోగించండి అని చెప్పాను అంతే. ఇది ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలని కాదు. ఓకే, నేను ఆడపిల్లనే, నాకు పిల్లలు ఉన్నారు. ఓకేనా.